అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను అదుపులోకి తీసుకున్నారు. గౌతమ్ తేజ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల వరకు మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ ఉండడంతో అతని ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. కార్తిక్, రోజు మదనపల్లి సబ్ కలెక్టర్ లో అగ్ని ప్రమాదం మీద మాత్రం చిన్న సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే అర్ధరాత్రి వేళ ఎవరూ లేనటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా మంటలు రావడం కూడా జరిగింది. మొదట సాధారణంగా ప్రారంభమైనటువంటి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో మొత్తం కూడా సబ్ కలెక్టర్ కార్యాలయం మొత్తం ఏదైతే ఏవో కార్యాలయం ఉందో దాంట్లోనే అన్ని కీలకమైనటువంటి ఫైల్స్ అనేవి అన్ని మొత్తం రికార్డులు అనేవి కూడా అక్కడే అన్ని పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ యొక్క రికార్డ్ కేంద్రానికి సంబంధించినటువంటి మొత్తం ప్రాంతం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒకసారిగా ఉలికి పట్టడం కూడా జరిగింది. మొత్తం అగ్నిమాపక సిబ్బందితో మొత్తం మంటలన్నీ కూడా ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో అక్కడ జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి గౌతమ్ తేజ అనే వ్యక్తి తప్ప ఇంకెవరు కూడా లేనటువంటి పరిస్థితి. ఆ సమయంలో అక్కడ అతను 10:30 గంటల వరకు ఎందుకు ఉన్నారనే దాని మీద కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. రాత్రి 11:24 టైంలో కరెక్ట్ గా ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఆ సమయంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి డ్యూటీ అనంతరం కూడా అది కూడా ఎవరూ లేనటువంటి క్రమం ఆదివారం కావడంతో అక్కడే ఎందుకు ఉన్నారు అనే దాని మీద కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. ఇటు తనకు వచ్చినటువంటి సెల్ ఫోన్ అనేది కూడా రికవరీ చేసి ఏ కాల్స్ తో ఎవరితో మాట్లాడినారు అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే డీజీతో పాటు ఏదైతే సిఐడి చీఫ్ కూడా ఇక్కడికి మరి కాసేపట్లోనే చేరుకోబోతూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అయితే అంతకంటే ముందుగానే కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోకి రావడం కూడా జరిగింది. అసలు ఏం జరిగిందనే దాని మీద కూడా వారు కూడా మొత్తం కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి రికార్డులు మదనపల్లి డివిజన్ కి సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా అక్కడే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే అసైన్ భూములకు సంబంధించి కావచ్చు, 22A కి సంబంధించి కోర్టు కేసులకు సంబంధించి కావచ్చు, భూములు రీసర్వేకి సంబంధించి, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ మల్లయ్య కొండలకు భూములకు సంబంధించి, దాంతో పాటు పొంగునూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆవులపల్లి, నేతిగుట్టవారిపల్లికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా అక్కడే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అవన్నీ కూడా పూర్తిగా కాలిపోయినట్టుగా కూడా చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే పొంగునూరులో ఈ యొక్క నేతిగుట్టవారిపల్లికి సంబంధించి కావచ్చు, ఆవులపల్లి రిజర్వాయర్కి సంబంధించినటువంటి భూముల పరిహారానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. ఇప్పటికే 900 ఎకరాలను కూడా రిజిస్ట్రేషన్ అనేది కూడా నిలిపివేసినటువంటి క్రమంలో ఇలాంటి సమయంలో మొత్తం సబ్ కలెక్టర్ కార్యాలయం ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి రికార్డుల కేంద్రంగా ఉన్నటువంటి ఆఫీస్ మొత్తం కూడా తగలబట్టడం మాత్రం అనుమానాలకు దారితీస్తుందనేది మాత్రం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి మాట. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది అధికారులు కూడా అదే రకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మరి కాసేపట్లోనే కొత్త ఏదైతే అదనపు జాయింట్ కలెక్టర్ గా కూడా బాధ్యతలు తీసుకోబోయేటువంటి క్రమంలో ముందు రోజు ఇటువంటి ఘటన ఎందుకు జరిగింది అనేది మాత్రం చాలా అనుమానాలకు తావుతీస్తుందని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి CCTV రికార్డ్స్ అనేది కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్రత్యేక టీం అయితే ఇప్పటికే చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా తమ కంట్రోల్కి తెచ్చుకొని పూర్తి స్థాయిలో మంటలు ఆర్పిన తర్వాత మిగిలిపోయినటువంటి రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో సగం కాలిపోయినటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా పరిశీలన చేస్తున్నారు. అవి దేనికి సంబంధించింది అనేది కూడా మొత్తం మానిటరింగ్ జరుగుతుంది. ప్రతి నిమిషానికి కూడా అప్డేట్ అనేది కూడా సీఎం చంద్రబాబుకి చేరవేసేలాగా కూడా అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉండి మొత్తం పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోజా రైట్, థ్యాంక్ యూ కార్తిక్.